గాంధీకి ఓ సరికొత్త సమస్య వచ్చింది. అదేంటి, రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలిచారు కదా. ఆయనకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అనుకుంటున్నారా? రాయ్‌బరేలీ, వయనాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది. దీంతో రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ పార్లమెంటు సీట్లలో గెలుపొందిన రాహుల్ గాంధీ ఈ రెండింటిలో నుంచి ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఏ స్థానాన్ని వదులుకోవాలన్న అంశంపై రాహుల్ సతమతమవుతున్నారు. వరుసగా 2 సార్లు పట్టం కట్టిన వయనాడ్ను వదులుకోవాలా, లేక దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలా ఉన్న రాయ్‌బరేలీని వదులుకోవాలా అన్న అంశం ఇప్పుడు రాహుల్ను ఇబ్బంది పెడుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేయగా కేవలం వయనాడ్ నుంచి మాత్రమే రాహుల్ గెలుపొందారు. కానీ ఈసారి మాత్రం వయనాడ్తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేశారు. రాహుల్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో రాహుల్ ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంది. అయితే రాహుల్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాహుల్ వయనాడ్ను వదులుకుంటారని సంకేతాలిస్తూ కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు సుధాకరన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ ఇక్కడ లేకపోయినా మనం బాధపడకూడదని సుధాకరన్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ రాహుల్ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని, కాంగ్రెస్ అగ్రనేతకు మద్దతు ఇవ్వాలని కోరారు సుధాకరన్. వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకునేందుకు ఎక్కువ అవకాశం ఉందని సంకేతాలిచ్చారు కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్. అంతకుముందు పార్లమెంటు సభ్యుడిగా ఏ స్థానం నుంచి కొనసాగాలో అర్థం కాక అయోమయంలో పడినట్లు రాహుల్ గాంధీనే స్వయంగా తెలపడంతో ఈ విషయంలో ఆయన సందిగ్ధ స్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. రాయ్‌బరేలీ, వయనాడ్ పార్లమెంటు స్థానాల నుంచి ఏ స్థానాన్ని ఎంపిక చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నానని రాహుల్ చెప్పడమే అందుకు నిదర్శనం. అయితే తాను ఏ నిర్ణయం తీసుకున్నా 2 నియోజకవర్గాల ప్రజలు ఆనందిస్తారని రాహుల్ చెబుతున్నారు. చాలామంది తాను ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటానన్న దానిపై ఊహాగానాలు రేపుతున్నారని, తనకంటే వారికే తాను ఏ స్థానాన్ని వదులుకుంటానో తెలుసని చెప్పుకొచ్చారు. అయితే ప్రధాని మోదీకి వచ్చినట్లుగా తనకు దేవుడి నుంచి సూచనలేం రావని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. తనను ఎన్నికల్లో గెలిపించిన రాయ్‌బరేలీ, వయనాడ్ ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలుపుతూ 2 నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే రాహుల్ గాంధీ తాను గెలిచిన 2 నియోజకవర్గాల్లో ఏదైనా ఒక స్థానాన్ని వదులుకోవడానికి ఇంతగా ఆలోచించడానికి కారణం లేకపోలేదు. తాజా లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వయనాడ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు రాహుల్. గత ఎన్నికల్లో యూపీలోని అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ ఓడిపోవడంతో ఆయనను గెలిపించి లోక్సభకు ప్రాతినిధ్యం వహించడానికి వయనాడ్ నియోజకవర్గమే కారణం. దీంతో వయనాడ్పై రాహుల్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక మరోవైపు యూపీలోని రాయ్‌బరేలీ తన తల్లి సోనియా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆమె ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఈ నియోజకవర్గం కూడా రాహుల్ గాంధీకి చాలా ప్రత్యేకమైంది. ఉత్తరప్రదేశ్లోని రాయ్‌బరేలీ కాంగ్రెస్కు కంచుకోట కావడం ఒకటైతే, భవిష్యత్తులో ప్రధాని అభ్యర్థిగా నిలవాలన్నా కూడా యూపీలోని ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ స్థానాన్ని వదులుకునేందుకు సుముఖంగా కనిపించడం లేదు. మరోవైపు తనను 2 సార్లు ఎంపీగా గెలిపించిన వయనాడ్ ప్రజలకు సైతం దూరం అయ్యేందుకు రాహుల్ ఇష్టపడడం లేదు. అందుకే రాహుల్
తాను గెలిచిన 2 నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఎంపీగా చేసుకోవడంలో తడబడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే రాహుల్ ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. రాహుల్ వదులుకున్న స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే వైనాడ్, రాయ్బరేలీలలో రాహుల్ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రాహుల్ పోటీ చేసి విజయం సాధించిన రాయ్బరేలీ, వయనాడ్లలో ఏదో ఒక స్థానాన్ని ఎంపిక చేసుకోవడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. దీంతో రాహుల్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.